అందరికీ నమస్కారం. ఇక్కడ ఈదుల్ నాగులపల్లిలో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలించడానికి రావడం జరిగింది. మా ఎండి గారు ఆదేశానుసారం ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏం వసతులు కావాలి, 100% మొత్తం 1904 మంది రావడానికి ఏమేమి వసతులు కల్పించాలనే దాని మీద అధ్యయనం చేయమన్నారు. నేను మా టీం తోటి డిఈ గారు ఏఈలతో వచ్చాము. ఇక్కడ చూస్తే నేను దాదాపు 50% అన్న ఉంటారు అనుకున్నాను, కానీ 40% కూడా లేరు. ఇప్పుడు మన సిద్ధయ్య గారితో ఇప్పుడు ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడితే ప్రధానంగా బస్సులు ఉన్నాయి, కానీ ఫలక్నుమా నుంచి 7ంటికి 8ంటికి అట్నుంచి ఇటు రావడానికి ఇమీడియట్గా మాకు చేస్తే కనుక 50% ఇమీడియట్గా వారం 10 రోజులలో వస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఫలక్నుమా నుంచి 7ంటికి 9ంటికి 2 బస్సులు ఇటు వచ్చేటట్టుగా చేస్తాము, తప్పకుండా చేస్తాము. ఇది ప్రధానమైతే ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ స్కూలు ఇక్కడ ఉంది. స్కూల్లో దాదాపు 150 మంది 120 మంది దాకా ఉన్నారు. పిల్లలు కూడా బాగానే వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా వస్తుంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి అంగన్వాడీ స్కూల్ కావాలన్నారు. కలెక్టర్ గారికి చెప్పి అది శాంక్షన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటాం, తప్పకుండా చేపిస్తాం. అది కాకుండా బస్తీ దవాఖానా కూడా ఏర్పాటు చేస్తాము. అంటే విద్య వైద్యం 2 వస్తున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్గా మీరు కనుక అందరు వస్తే దీంట్లో దాదాపు 1900 మంది కనుక వస్తే కనుక మిగతా మీ అమ్మాయి పడుతుంది. ఇప్పుడు కొల్లూరు చూసింది కదా, కొల్లూరులో ఇప్పుడు బస్సులు కానీ అన్నీ వస్తున్నాయి. మీరు వస్తే అన్ని ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. నెక్స్ట్ వీక్లో కలెక్టర్ గారిని కూడా తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా. మీరు ఫస్ట్ ఒక 1000 కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయంటే చేస్తాము. ఇంకొక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, స్పెషల్ ఇదేంటంటే, ఇక్కడ ఏదో వచ్చేసి అలాట్ అయినాయని ఉంటే మాత్రం మేము నోటీసులు ఇచ్చేసి క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు రావట్లేదంటే అక్కడ పాత ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ ఇల్లు ఉన్నాయి కాబట్టి రావట్లేదు అంటున్నారు. వాటన్నిటి మీద కూడా విచారణ చేస్తాం, ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం. వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు బస్సు వచ్చిన తర్వాత 15 రోజులలో చూస్తాము. 15 రోజుల తర్వాత ఎవరెవరు రాలేదు ఒక్కొక్కటి క్యాన్సిల్ చేయడానికి మేమేం వెనుకాడం. బీద వాళ్లకు ఇంత మంచి బిల్డింగ్స్ కట్టించినాం. చూడండి, అక్కడ పెద్ద కాంప్లెక్స్ వస్తున్నది. ఆ కాంప్లెక్స్లో మీకు పని దొరుకుతుంది. తర్వాత లేబర్ ఐడెంటిటీ కార్డు కూడా నేను తెప్పిస్తాం, లేబర్ ఆఫీసర్ని కూడా తీసుకొస్తాం. ఈ లోపల మీరు ఎవరెవరు లేబర్గా పనిచేస్తారో, మీరు 10th లోపల ఉన్నోళ్ళు, 10th+ ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేయండి సిద్ధయ్య గారు. తీస్తే కనుక 10th+ ఉన్న వాళ్ళకు జాబ్ మేళా పెట్టిస్తాం, కొల్లూరులో కానీ ఇక్కడ కానీ పెట్టిస్తాం. లేబర్ అక్రిడేషన్ కార్డ్స్ అవి కూడా తీసుకొస్తాం. మీరు ఉండండి, మీకు సకల సౌకర్యాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నది. జిల్లా యంత్రాంగం ఉంది. మొన్న మినిస్టర్ గారు వచ్చి ఎంత బాగా చెప్పారు, వచ్చి విన్నారు కదా, అందరూ విన్నారు కదా. మీకు కూడా అవన్నీ జరుగుతాయి. అక్కడ వాళ్ళు వచ్చారు కాబట్టి దాదాపు 70% వచ్చారు. 15,000 దాదాపు 12,000 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా 1800 మందిలో మీరు 1000 మంది రండి, మిగతా అన్నీ కూడా మేము చేస్తాం. ఓకేనా? ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి దయచేసి. అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. రాకపోతే కనుక ఒక డెడ్లైన్ పెట్టేస్తాం. కలెక్టర్ గారిని అడిగి డెడ్లైన్ పెట్టి దాని తర్వాత మాత్రం క్యాన్సిల్ చేయడం ఖాయం.